ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతాయనం గణేశాయం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయనం వల్లమైనం కాశీశ్వరాయ నమః. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమః. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాచండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు దరిద్రం పోయి మనకు మంచి రోజులు రావాలన్నా, మనకు అన్ని శుభ ఫలితాలు కలగాలన్నా, మనం చేసే పని నీటిగా శుభ్రంగా మనం పూజించే దేవుణ్ణి పాటించినట్టయితే ఎటువంటి పూజ అయినా సరే చాలా క్రమంగా మనం పాటించి చేసినట్టయితే చాలా మనకు దరిద్ర నాశన కుబేర మంత్రాన్ని మనం చదువుకున్నట్టయితే ఎటువంటి నష్టాల్లో ఉన్నా కూడా మనకు మంచి మేలుకు వచ్చే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రాన్ని ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః.